ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం మీకెంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆత్మీయుల కలయిక సంతోషదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగము, ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు, తండ్రి నుంచి సహాయము, ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. రుణ, రోగ, శత్రు విముక్తిని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. కొన్ని అప్పులు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీతో అనుకూలంగా, స్నేహితులుగా ప్రవర్తించేటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరించడం వల్ల, బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకారం లేకపోవడం వల్ల కొన్ని పనులు అలాగే నిలిచిపోయేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. శనివారం రోజు స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.